ఎల్సిఎం అంటే మనకు లీస్ట్ కామన్ మల్టిపుల్ అని కనిష్ట సామాన్యం ఉంటుంది నిజంగా తెలుసు. ఇప్పుడు సపోజ్ మనము 2, 6, 18 ఇప్పుడు ఇలాంటి 3 నెంబర్లు వచ్చింది. ఈ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలన్నప్పుడు మనము షార్ట్ మెథడ్ చేస్తాం కదా. కాబట్టి ఈజీ వే ఏంటంటే ఏదైనా ఒక చిన్న నెంబర్ తీసుకుని దాని యొక్క మల్టిపుల్ ఇక్కడ ఉంది అంటే ఆ చిన్న నెంబర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 2 తీసుకుంటాం, 2, 3, 6 వచ్చేసి, లేకుంటే 2, 9 వచ్చేది, ఏదో ఒకటి నెంబర్ అయితే వచ్చింది మల్టిపుల్, అందుకని మనకి 2 అవసరం లేదు. నెక్స్ట్ ఈ 2, 6, 18 కూడా వచ్చేసింది, అందుకని 6 కూడా అవసరం లేదు. అంటే మనకి ఇప్పుడు ఎల్సిఎం అనేది 18 అవుతుంది. 2, 6, 18 యొక్క ఎల్సిఎం అనేది 18 అవుతుంది. ఇంకోటి చూద్దాం. అలాగే ఇప్పుడు సపోజ్ 2, 5, 10 ఇంకొకటి 20 ఉంది. మరి ఈ యొక్క ఈ 4 నెంబర్ల ఎల్సిఎం ఎంత అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. 21, 25 కూడా 5 నెంబర్లు. ఈ 5 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ చిన్న నెంబర్ 2 కాబట్టి మనము చిన్న నెంబర్ 2 నెంబర్ యొక్క మల్టిపుల్ ఏదైనా ఉందో 2, 5, 10 ఉంది. అంటే ఏదైనా ఒక మల్టిపుల్ ఉంటే చాలు, దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఉంది కాబట్టి క్యాన్సిల్. 5, 5 10 ఉంది, ఇది కూడా క్యాన్సిల్. 10 20 వచ్చింది, అంటే ఇది కూడా క్యాన్సిల్. నెక్స్ట్ 20 మల్టిపుల్ లేదు కాబట్టి మనకు ఈ రెండుకి మనము డివిజన్ మెథడ్ లో ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. 20, 25 వేసి ఇప్పుడు 2 ఒకే ఉంది, 5 టేబుల్ ఉంటుంది. ఈ 2 20, 25 అనేది 5 టేబుల్ వస్తాయి. ఒకటి 5, 4, 20, 5, 20. ఇంకా 2 ఈ 5, 4 మిగిలింది కాబట్టి ఈ 2 ఒకే టేబుల్ లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్ మల్టిప్లై చేయడం. 5, 4, 20, 25 100. ఇప్పుడు మనకు ఎల్సిఎం అనేది 100 వచ్చింది. అంటే 2, 5, 10, 20, 25 యొక్క ఎల్సిఎం అనేది 100 వచ్చింది. ఈ విధంగా మనం షార్ట్ మెథడ్ లో ఎల్సిఎం అనేది చేస్తే మనకు ఈజీగా మనం కాంపిటీషన్ ఎగ్జామ్లలో కానీ ఏదైనా ఎగ్జామ్లలో చేయడానికి వీలు. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, తెలుగులో కాసాగు అని అంటాం. మరి ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగు అంటే ఏందో ఒకసారి చూద్దాం. లీస్ట్ ఉండాలి, కామన్ ఉండాలి, అది మల్టిపుల్ గా ఉండాలి. అసలు ముందు ఇక్కడ మనం మల్టిపుల్స్ అంటే ఏంటో చూద్దాం. 2 యొక్క మల్టిపుల్స్ ఏం వస్తాయి? ఫస్ట్ 2, 4, 6, 8, 10, 12, 14 ఇట్లా కంటిన్యూగా వస్తాయి. ఇవి 2 యొక్క మల్టిపుల్స్. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం మనం. ఇప్పుడు 3 తీసుకున్నాం. 3 యొక్క మల్టిపుల్స్ ఏమేమి వస్తాయి? 3 వస్తుంది, 6 వస్తుంది, 9, 12, 14, 18, 21 ఇట్లా వస్తూ ఉంటాయి. మల్టిపుల్స్ అంటే మనకు టేబుల్స్ లో వస్తుంది చూడండి, అవే. అంటే ఎన్ని టైమ్స్ చేస్తూ వస్తే అది మల్టిపుల్స్. మరి ఈ మల్టిపుల్స్ ని గుణిజాలు అని కూడా అంటాం. గుణిజాలు మల్టిపుల్స్ అర్థమైంది. నెక్స్ట్ మనం కామన్ అంటే సామాన్యంగా. కామన్ అంటే రెండులో ఉండాలి. చూడండి, ఇక్కడ 2 లేదు, 4 లేదు, 6 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత 12 కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే కామన్ కి తర్వాత మనం రౌండ్ చేసినాం. అంటే మల్టిపుల్స్ ఫస్ట్ రాసినాం, తర్వాత కామన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కామన్ అంటే సామాన్యం అయిపోయింది. నెక్స్ట్ మనం లీస్ట్ అంటే కనిష్టం, అంటే చిన్నది. ఇటల్లో అంటే కామన్ మల్టిపుల్స్ లోనే కామన్ ఉండాలి, లీస్ట్ ఉండాలి. ఇప్పుడు కామన్ ఉండేటి ఇవి 2 వచ్చినాయి. మరి ఈ 2లో లీస్ట్ ఏంది? కనిష్టంగా ఉండేది 6. కాబట్టి 2, 3 యొక్క ఎల్సిఎం అనేది 6 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే ఇదే కనిష్ట సామాన్య గుణిజం. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. కాసాగు లేకుంటే ఎల్సిఎం.
ఈ ఎల్సిఎం బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటి మా పెద్ద పెద్ద లెక్కలు వచ్చినప్పుడు మనం ఎందుకు ఎల్సిఎం కనుక్కోవాలనేది మనకు ఈజీగా కాన్సెప్ట్ అనేది మరి ఎల్సిఎం ఇట్లా లాంగ్ ప్రాసెస్ లో చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అన్ని లెక్కలకు మనము దీనికి ఎల్సిఎం కి ఒక షార్ట్ మెథడ్ కూడా ఉంది, అది ఏంటి చూద్దాం. ఫస్ట్ మెథడ్ లో ఎల్సిఎం అనేది కాన్సెప్ట్ అనేది చూస్తాం. నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్ లో ఎల్సిఎం ఏ విధంగా షార్ట్ కట్ చేయాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనము అంతకుముందు 2, 3 కి ఎల్సిఎం అట్లా కాకుండా ఇప్పుడు మనం 5 కి 25 కి ఎల్సిఎం కలుపుకుందాం. ఒకవేళ 2 5 ఎందుకంటే సపోజ్ 4 కి 6 కి కలుపుకుందాం. ఈ 4 కి 6 కి ఎల్సిఎం కలుపుకుందాం. షార్ట్ మెథడ్ లో ఎలా చేయాలంటే 4 6 కి మనకు 4 6 వేసి డివిజన్ మెథడ్ ఈ రెండు ఒకే నెంబర్ తో డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఎక్కం తీసుకుంటే రెండు నెంబర్లతో పోతాయి. 2 4 పోతే 2 3 6 అంటే 2 2 4 2 3 6 ఇట్లా వేస్తుంది. నెక్స్ట్ తర్వాత 2 ఒకే ఎక్కంతో పోయేటి లేవు కాబట్టి అంతటితో ఆగిస్తుంది. ఫైనల్ గా మనకు 2 2 4 4 దీని యొక్క 4 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. ఒకటి చూద్దాం మనము. సపోజ్ 4 6 18 అనుకున్నాం. ఇప్పుడు 3 నెంబర్లు తీసుకున్నాం. ఈ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఏ విధంగా షార్ట్ కట్ లో చేయాలో ఒకసారి చూద్దాం. కనీసం 2 నెంబర్లు అనేటి ఒకే ఎక్కంలో పోవాలి. ఇప్పుడు మనము 2 ఎక్కం చిన్న ఎక్కం నుంచి స్టార్ట్ చేయాలి మనకి ఎప్పటికైనా. ఫస్ట్ 2 ఎక్కం తీసుకుందాం. 2 2 4 పోతుంది, 2 3 6 పోతుంది, 2 9 18 పోతుంది. 2 ఎక్కంతో 3 పోయింది. నెక్స్ట్ చూద్దాం ఏ ఎక్కంతో. ఇప్పుడు ఈ 2 నెంబర్లు 3 9 2 నెంబర్లు కనీసం ఏవైనా 2 నెంబర్లు ఒక ఎక్కంలో పోవాలి. అంటే ఇప్పుడు 3 9 అనేది 3 ఎక్కంలో ఉన్నాయి. 2 పోకుండా ఏం కాదు, కనీసం 2 నెంబర్లు రావాలి కాబట్టి ఈ 2 పోతాయి కాబట్టి మనకు 3 ఎక్కంతో చేస్తాం. 3 ఎక్కంతో చేసినప్పుడు ఈ 2 అనేది మనకు డివిజన్ కాదు కాబట్టి 2 అలాగే పెట్టేస్తాం. 3 పోతుంది కాబట్టి 3 ఒక్కట్ల 3 3 3 9 3 3 9. ఓకే నెక్స్ట్ చూడండి, అన్ని వేరు వేరు నెంబర్లు ఒకే ఎక్కంతో అయిపోవు కాబట్టి ఇంతటితో అయిపోతుంది. అప్పుడు మనకు 2 3 6 6 12 12 ఒకట్ల 12 12 3 36. అంటే మనకు ఎల్సిఎం ఎంత వచ్చింది? 36 అనేది వచ్చింది. ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకోకపోతే మనకి ఎల్సిఎం వస్తుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్ లో ఎల్సిఎం చేసినట్లయితే ఫ్యూచర్ లో అనేక లెక్కలకు మనం ఈజీగా చేయడానికి అవకాశం.